ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున మనకు చక్కని మాటను తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, ఆ దేవుడు మన కొరకు గొప్ప మేలులను దాచిపెడుతున్నాడు, సిద్ధపరుచుతున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క శ్రేష్టమైన మేలులను ఈ దినమున నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. మరి దేవుని మేలులు అందరూ పొందుకోలేరండి. కొందరికే. అది ఎవరికి అంటే, ఎందరైతే దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటారో, ఎందరైతే మనుషుల ఎదుట దేవునిని ఆశ్రయించుతారో, ఆయన నామాన్ని గణపరచుతారో వారికేనండి దేవుడు సిద్ధపరిచే మేలులు. దేవుడు మేలులను సిద్ధపరిచేది కేవలం తనను సేవించే బిడ్డలకు మాత్రమే. ఈనాడు పాపాన్ని, చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునిని వెంబడించడం అనేది చాలా కొందరిలోనే చూస్తున్నాము. అలాగే మనుషుల ఎదుట దేవునిని ఆశ్రయించు వారు కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు. ఈనాడు చాలా మంది మేము దేవునిని నమ్మినామంటే చూసేవారు ఏమనుకుంటారో, ప్రతిరోజు చర్చికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో అని చాలామంది రహస్య క్రైస్తవులుగా సమాజంలో దేవుడు లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు. లోకంలో జరిగే అనేకమైన కార్యక్రమాలలో పాలు పొందేవారిగా, అన్యులతో స్నేహం చేసేవారిగా జీవిస్తున్నారు. ఏదైనా కష్టం వచ్చిందంటే, దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం చెయ్యాలి, నీవే నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, మా ఉద్యోగంలో, వ్యాపారంలో, మా చేతి పనులలో మీరే సహాయాన్ని అందించాలి, మేలులు చెయ్యాలి, అత్యధికంగా మమ్మను ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందా అనేది మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులనుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అవునండి, ఈ లోకంలో మనం దరిద్రులంగా జీవించాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, పైనున్న వాటినే వెదకాలి. మన మనసు దేవుని కార్యాల మీదే నిలపాలి. అప్పుడే దేవుడు వాగ్దానం చేసిన రాజ్యమునకు మనం వారసులంగా ఉంటాము. అలాగే ఈ లోకంలో జీవించడానికి కూడా దేవుడు మన కొరకు ఎన్నో మేలులను జరిగించుతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప వాటిని మన కొరకు సిద్ధపరచుతున్నాడో కదా. మన దేవుడు దయగలవాడండి, కృప చూపేవాడు. కృప అనగా మనం దేనికైతే అపాత్రులమో దానికి పాత్రులుగా ఉండడమే. ఏవైతే మనం పొందుకోలేమో వాటిని పొందుకోవడమే దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డ, ఇట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకు మనమెంతో ధన్యులము కదాండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు దాచియుంచిన మేలు, నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను నీకనుగ్రహించాలని నీ యొద్దకు వస్తున్నాడండి. కాబట్టి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, దేవుని మేలులు పొందుకోవడానికి అర్హత కలిగి ఉండు. ఈనాడు నీ కుటుంబంలో ఎలాంటి మేలులు లేవేమో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావేమో. అనారోగ్యాన్ని బట్టి, నీ కుటుంబ సభ్యుల మరణాన్ని బట్టి నువ్వు ఆర్థికంగా నష్టపోయావా? సమస్తమును కోల్పోయినావా? నీ సంతానం విషయమై ఎంతో కాలం నుంచి బాధపడుతూ కన్నీరు కారుస్తూ కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో మేలు చేసేవాడు, నీ ఎడల అద్భుతాలను జరిగించేవాడు నీ దేవుడు మాత్రమే. నీ ప్రయత్నాలలో, నీ పనులలో మేలులు అనుగ్రహిస్తాడండి. ఈనాడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే దానిని ఏ మానవుడు కూడా అడ్డుకోలేడు. ఆయన ఆశీర్వాదము నిత్యము నిలిచి ఉంటుంది.
యోబు తన జీవితంలో సమస్తమును కోల్పోయాడు. ఏమీ లేనివాడయ్యాడు. అందరి చేత నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. అసహించుకున్నారండి యోబును. ఏ ఒక్కరూ లెక్క చెయ్యలేదు. హీనమైన స్థితికి ఆయన చేరుకున్నాడు. కానీ యోబు నమ్మిన దేవుడు యోబును విడిచిపెట్టలేదు. మనుషులందరూ యోబును విడిచిపెట్టారు, ఆఖరికి భార్య, స్నేహితులతో సహా. కానీ దేవుడు మాత్రం యోబుకు రెండంతల దీవెనలను, మేలులను మరలా అనుగ్రహించినాడు. కారణం యోబు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ చెడుతనాన్ని విడిచిపెట్టినాడు. ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టే దేవుడు యోబు కొరకు గొప్ప మేలులను, ఆశీర్వాదములను దాచియుంచి వాటిని ఒకానొక దినమున తనకు అనుగ్రహించినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున మన కొరకు కూడా దేవుడు గొప్ప మేలులను, మంచి కార్యములను దాచిపెట్టాడండి. అవి ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడంటే మనము కూడా యోబు వలె భయభక్తులతో ఆయనను సేవిస్తూ, మన నోటి ద్వారా దేవునిని స్తుతిస్తూ, కష్టంలో, శ్రమలో, బాధల్లో కూడా నమ్మకంగా ఆ దేవుని కొరకు జీవించినప్పుడు మాత్రమే తను దాచి ఉంచిన మేలులను మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడిచ్చే మేలులు భూ సంబంధమైనవి కావు, మనుషులు ఇవ్వగలిగేవి కావు, గొప్ప మేలులండి. కాబట్టి అలాంటి మేలులను మనం పొందుకోవాలంటే దేవునికి నచ్చినట్లు జీవించాలి. నిత్యము ఆయనకు మొరపెట్టే స్థితిలో ఉండాలి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీ అందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మా కొరకు గొప్ప మేలులను దాచి ఉంచారని, మిమ్మను సేవించినప్పుడు, మిమ్మను ఆశ్రయించినప్పుడు మా కొరకు ఎన్నో మేలులను సిద్ధపరిచి ఉంచినారని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. గడిచిన దినంలో మీ యందు భయం, భక్తి లేక మా ఇష్టానుసారంగా జీవించినాము దేవా. మనుషుల ఎదుట మిమ్మును ఆశ్రయించని వారిమిగా ఉన్నాము దేవా. కాబట్టే ఎంతో నష్టం, ఎన్నో కష్టాల పాలయ్యి శ్రమలలో చిక్కుకున్నాము దేవా. దుఃఖంలో జీవించాము తండ్రి. దయచేసి ఈ సమయాన మా బుద్ధిహీనత, మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. అయ్యా, ఈ సమయం నుండి మీ అందు భయభక్తులు నిలిపి ఉండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మనుషుల ఎదుట, లోకం ఎదుట మిమ్మును ఆశ్రయించే వారిమిగా, మిమ్మును గణపరిచే వారిమిగా, మీ నామాన్ని స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో మేలులు, ఉపకారములు లేవని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. వారి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. కుటుంబంలో ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల సంతోషాన్ని మీరు సంపూర్ణం చేయండి దేవా. ఈ సమయాన ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా మీరే ఆశీర్వదించండి దేవా. మీ మేలులు, ఉపకారముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా చుట్టూ మీ దూతలుంచండి. చేసే ప్రతి పనిలో తోడై ఉండండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత మమ్మను నింపండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా. వారి కార్యములన్నిటినీ సఫల
అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఈ దినమున ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అత్యధికమైన ఫలములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు మీ చిత్తమైతే సాటి అయిన సహాయకుల్ని, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు కలహాలు, మనస్పర్ధలు, గొడవలతోటి జీవిస్తున్నారు దేవా. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని కోల్పోయి బ్రతుకుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలన్నిటిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తులు తల్లిని, తండ్రిని సన్మానించే బిడ్డలుగా, ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తులు యవ్వన కాలంలో నాయన పాపం జోలికి వెళ్లకుండా, లోకానుసారమైన జీవితాన్ని జీవించకుండా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది త్రాగుడుకు, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు బానిసలుగా మారుతున్నారు దేవా. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి. అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ, మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపాన్ని, చెడుని అసహించుకునే మనసును వారికి దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఈనాడు ప్రవ్వా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే వారిని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల ఊబిలో కోరుకుపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే సంతానం కలగాలని ఆశపడుతున్నారో అట్టి భార్యాభర్తల ఆశను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు, అనారోగ్యం లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా వారి పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా సహాయం చేయండి దేవా. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డల స్కూల్స్కి, ఆర్ట్ స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే
అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.